ఒక మహిళ కుళాయి దగ్గర నీళ్ళు పడతామన్నమాట. ఆ నీళ్ళు పట్టే క్రమంలోనే ఆ ప్రాంతంలో ఎవరు లేరు. అంటే ఊర్లోని ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కదా! అటువంటి క్రమంలోనే ఆవిడ మీద దాడి చేసి అత్యంత దారుణంగా చంపి, ఆ తర్వాత వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళిపోయారన్నమాట. ఒక మూటలో పెట్టి, ఒక సంచిలో మూట కట్టి. ఆవిడని కనిపించకుండా అయితే కాల్చేశారన్నమాట. ఇదొక ఘటన అయింది కదా! అంటే వరుస హత్యలు. ఆ తర్వాత ఇంకో మహిళ వాకింగ్ చేస్తా ఉందన్నమాట ఉదయాన్నే. ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటే ఒకేసారి ఆవిడ మీద దాడి చేసి, ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొని ఆమెను కూడా చంపి అక్కడి నుంచి వేరే ప్లేస్ తీసుకెళ్ళి ఆమెనైతే ఖననం చేసేశారు. సేమ్ అదే రీతిలో ఇంకో మహిళను కూడాను ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఆవిడ మీద కూడా ఈ విధంగానే దాడి చేసి ఆమెను కూడా ఇదే విధంగా చంపేశారన్నమాట. అంటే ఓన్లీ ఆవిడ దగ్గర డబ్బు కోసం. ఆవిడేసుకున్నటువంటి బంగారం కోసం. ఫస్ట్ చెప్పాను కదా! కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకున్నటువంటి మహిళని, ఆవిడ దగ్గర కూడా బంగారం ఉంది. వేసుకున్న బంగారం కోసం మాట. వీళ్ళు చంపిన వ్యక్తులు ఎవరని మేము చెప్తే గనక 100% మీరు షాక్ గురవుతారు. మీకు ఒక గుండెల్లోని రైలు పరిగెడతదమాట. అంత దారుణమైన పరిస్థితుల్లోని మనం ఉన్నామా? ఈ వ్యక్తులు మన చుట్టూనే తిరుగుతున్నారా? అని చెప్పేసి మీకు మీరే భయపడతారమాట. అసలు ఈ సంఘటనలు ఎక్కడ జరిగాయి? అనే విషయం ప్రతిది కూడా చెప్తాను. ఈ సంఘటన ఎక్కడో కాదు మన తెలుగు ప్రాంతంలోనే జరిగింది. అది ఎక్కడ జరిగిందని చెప్తే గనుక ఫీజులు ఎగిరిపోతాయి మీకు. ఈ సంఘటనకి ప్రధానమైన కారకులు ఎవరు అనే విషయాలు ప్రతిది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఒక ఊరిలో చక్కగా ఒక ఫ్యామిలీ బాగుతా ఉంది. ఆ ఫ్యామిలీలోని భర్త, భార్య అదేవిధంగా కొడుకు. భర్తకే ఆరోగ్య పరిస్థితి ఇలాగ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం వల్ల ఆ భర్త మంచాన పడ్డాడన్నమాట. సో, ఎప్పుడైతే ఈ విధంగా మంచాన పడ్డాడో, ఆ భర్తకి చాలా హాస్పిటల్‌లోని చాలా వైద్యులకు చూపించారు. అయినా గాని పాపం భర్తకి ఇంకాను ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా నిలకడ అవ్వల. ఇటువంటి క్రమంలో వాళ్ళకి డబ్బు అవసరం వచ్చిందన్నమాట. సో, డబ్బు అవసరం వస్తే తల్లి ఒక మంచి ప్లానింగ్ వేసింది. ఆ ప్లానింగ్ ఏంటో చెప్తే 100% మీరు షాక్ గురవుతారు. ఈ విధంగా కూడా ఉంటారా మహిళలు అని చెప్పేసి ఒక కొత్త రకంగా అనిపిస్తదన్నమాట మీకు. ఆ మహిళ ఏసిన ప్లానింగ్ ఏంటో తెలుసా? తన కొడుకు, వయసుకొచ్చిన కొడుకు, ఆ కొడుక్కి సరైన పాఠాలు గట్టా చెప్పడం మానేసి, ఆ కొడుక్కి ఏ అయితే వ్యాయామం చేసుకున్నటువంటి అంటే జిమ్ చేసుకున్నటువంటి వస్తువులు కొన్నది. వస్తువులు కొని చక్కగా జిమ్ చేయమని చెప్పింది. అతనికి ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ ఇచ్చి ఒకటే చెప్పిందిమాట. మనకు ఫైనాన్షియల్ ఇయన్నీ కూడా తీరాలంటే మనం దొంగతనం చెయ్యాలి. అప్పుడే మనం ఫైనాన్షియల్ నుంచి బయటపడగలుగుతాం అని చెప్పి తన కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చింది. తన కొడుకు, ఈవిడి ఈ ఘటనలకైతే పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీలో బయటపడ్డదన్నమాట. అసలు విషయానికొస్తే వీళ్ళు ఈ మహిళని ఏ విధంగా వాళ్ళ బుట్టలో వేసుకున్నారో చెప్తే గనక షాక్ గురవుతారు మీరు. ఎప్పుడైతే తన భర్త ఆరోగ్య పరిస్థితి బాలేదో, వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న కిరాణా షాప్ లాంటిది పెట్టారుమాట. తన ఇంట్లో కిరాణా షాపు ఇలా నడుస్తా ఉంది. తన కిరాణా షాప్‌కి వస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మహిళలతోటి వాళ్ళు పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళ యొక్క ఇంటి సమస్యలన్నీ కూడా ఏంటేంటి అని చెప్పేసి మాట్లాడడం. ఎప్పుడైతే వాళ్ళు కొట్టుదరికి ఈ మహిళలొచ్చి వాళ్ళ ఇంటి సమస్యలు చెప్తారో, ఆ ఇంటి సమస్యలన్నీ కూడా మేము తీరుస్తాం. మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళని బుట్టలో పెట్టుకోవడం. ఆ తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళడం. ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి బంగారం వేసుకున్నారో అని అన్నీ కూడా గమనించడం. ఆ తర్వాత ఒంటరిగా చూసి ఆ మహిళల మీద ఈ విధంగా దాడి చేయడం గట్టా మొదలుపెట్టేవారంట వీళ్ళు. మొత్తం ఎప్పుడైతే ఈ విధంగా వరుసగా హత్యలు జరుగుతా ఉన్నాయో, ఎవరో బయట నుంచి రాజస్థాన్ నుంచి, లేకపోతే ఏ యూపీ నుంచో, నేపాల్ నుంచో ఏదైనా గ్యాంగ్ దిగిందేమో, ఈ విధంగా అయితే బంగారం కోసం దొంగతనాలు చేస్తున్నారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారన్నమాట. ఎందుకంటే రీసెంట్‌లీగాను చాలామంది ఊర్లోని ఏదో చిన్న చిన్న వ్యాపారం కోసం అని తిరుగుతూ ఉన్నారు కదా! కొంతమంది బయట వ్యక్తులు, హిందీ వ్యక్తులు. మనం వాళ్ళని చూసి భయభ్రాంతులకు గురయ్యాం కదా! వాళ్ళు కూడా కొన్ని కొన్ని ప్లానింగ్‌లేసారు కదా! ఊర్లన్నీ కూడా తిరిగి ఎక్కడైతే ఒంటరిగా ఉంటున్నారో మహిళలు, ఆ ఇంట్లోని టార్గెట్ చేసుకొని ఆ నైట్‌కి దొంగతనం చేసి అక్కడి నుంచి పరారైపోతా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోనే రీసెంట్‌లీగా ఆ గ్రామ ప్రజలందరూ కూడా అదే అనుకున్నారన్నమాట. అయితే ఈళ్ళంతా కూడాను రాజస్థాన్‌కి సంబంధించిన తార్ గ్యాంగ్ ఏమో, లేకపోతే చెడ్డీ గ్యాంగ్ ఏమో, లేకపోతే గనుక నేపాల్ నుంచి వచ్చినటువంటి మనుషులు ఇక్కడ పనిచేస్తూనే రాత్రుమాట ఈ విధంగా అయితే దొంగతనానికి పాల్పడుతున్నారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను అనుకున్నారు. కానీ ఈ ముగ్గురు హత్యల్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. చాలా చాలా సీరియస్‌గా తీసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఈ తల్లి, అదేవిధంగా కొడుకు వీళ్ళిద్దరూ కూడాను అర్ధరాత్రి సమయం అంటే దగ్గర దగ్గర 10 ఆ సమయాన్నే బైక్ మీద వెళ్ళి ఒక పెట్రోల్ బంక్‌లోని ఒక బాటిల్‌లో పెట్రోల్ గట్ట తీసుకొని
అక్కడి నుంచి వెళ్తున్నట్లుగా అయితే మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఒక్క పాయింట్‌తో అయితే పోలీసులు వాళ్ళ ఇంటికొచ్చి ప్రశ్నించారన్నమాట. "మీరు పెట్రోల్ తీసుకొని రాత్రి 10 గంటలకే మీరు ఎందుకు అటుగంట వెళ్లారు? ఏంటి మీకు అవసరం?" అని చెప్పేసి అడిగితే, ఈవిడ చెప్పే మాటలు అసల పొంతన లేని మాటలు మాట. ఏ విధంగా అంటే, మా ఆడపడుచు అంతేకాకుండా మా అత్తింటి వాళ్ళందరూ కూడా కావాలని నా మీద బురద జల్లుతా ఉన్నారు. నాకు ఎటువంటి పాపం తెలీదు అని చెప్పేసి పోలీసుల మీద ఇంకా వ్యతిరేకంగా దూషణలాడడం, వ్యతిరేకంగా మాట్లాడడంతోటి పోలీసులు ఇంకా బలమైన ఒక కారణం ఏర్పడిందన్నమాట. ఓహో! ఈవిడ ఈ విధంగా మాట్లాడుతుందంటే 100% దీంట్లోని ఈవిడ ఇన్వాల్వ్ అయ్యే ఉంటది అని చెప్పేసి ఇంకా ఇమ్మీడియేట్‌గా అయితే తల్లిని, కొడుకుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీసుల యొక్క స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళ బండారం అంతా కూడా బయట పెట్టిందన్నమాట. ఏ విధంగా అంటే, నా భర్త ఈ విధంగా అయితే మంచాన పడ్డాడు. అందుకని చెప్పేసి నేను నా కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి ఏదో విధంగా అయితే ఫైనాన్షియల్‌గా దాన్ని కూర్చుకోవాలని నా కొడుకు నేనైతే ఈ విధంగా మా ఇంటికొచ్చినటువంటి మహిళలందరూ కూడా మంచిగా మాట్లాడి, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఇంటి సమస్యలను కనుక్కొని, ఆ తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామానువన్నీ కూడా గమనించి, వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉంటారని చెప్పేసి ప్రతీది కూడా మేము పాయింట్ ఔట్ చేసి, ఆ తర్వాత వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళకి కనిపించకుండా ఆధారాలన్నీ కూడాను రూపుమాపు చేయడానికే వాళ్ళు తీసుకెళ్ళి దూరంగాను సంచిలో మూట కట్టేసి, ఆ తర్వాత వాళ్ళని కాల్చేసి ఖననం చేసేసాము అని చెప్పేసి అన్నారన్నమాట. దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఈ ముగ్గురు మహిళల్లోని ఒక మహిళ కాలుస్తా ఉంటుంటే ఆ మహిళని వర్షం వచ్చింది. వర్షం వచ్చేటప్పటికి సగం కాలిన ఆ బాడీ అయితే మిగిలిపోయింది. ఈ బాడీ ఎప్పుడైతే మిగిలిపోయిందో పోలీసులు అక్కడి నుంచి క్లూ మొదలుపెట్టారన్నమాట. అంటే పెట్రోల్ పోసే వీళ్ళు చంపుతున్నారని జెప్పేసి. ఆ విధంగా అయితే పెట్రోల్ ఎవరెవరో నీరెస్ట్‌గా కొంటున్నారని జెప్పేసి ఈ ఏదైతే ఈ పెట్రోల్ బంక్ ఉందో పెట్రోల్ బంక్‌లోని మొత్తం అంతా కూడా ఈ సీసీ కెమెరా యొక్క ఫుటేజ్‌ని పరిశీలించారన్నమాట. ఇలా పరిశీలించడం వల్ల పోలీసులకి ఈ క్లూ దొరికింది. సో, చూసారు కదా! ఎంత దారుణంగా ఒడిగడుతున్నారో. ఈ మహిళ ఇంకో పని కూడా చేసింది. అదేంటో చెప్తే గనుక షాక్ గురవుతారు మీరు. అనారోగ్యంగా తన భర్త పాపం మంచాన పడ్డాడని చెప్పేసి అన్నాం గదా! తన భర్తను కూడాను అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టేదంట. నీ వల్ల ఈ పరిస్థితి మాకు ఏర్పడిందని చెప్పేసి పాపం అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసి ఆ వ్యక్తిని అత్తమాటలో కొట్టడం. అంతేకాకుండా ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్‌లోని ఈ మత్తు మందు గట్టా కలిపి తనెప్పుడు కూడా మంచానికే పరిమితం అయ్యేలా చేసేదంట. చూడండి అంటే ఒక రకంగా చెప్పాలంటే అది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం కూడాను తన భార్యే మాట. చూడండి ఈ విధంగా అయితే ఒక సైకోలా తయారైంది ఈ మహిళ మాట. ఒక తల్లికి మచ్చ వచ్చేలాగా తయారైందన్నమాట ఈ మహిళ. ఒక కొడుక్కి బంగారం లాంటి భవిష్యత్తు చూపించవలసిన ఒక తల్లి ఈ విధంగా అయితే తన జీవితాన్ని ఆడుకుంది. చూడండి ఒకసారి. సో, ఈ సిట్యుయేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఉంది. ఈ సిట్యుయేషన్ కూడాను ఎక్కడ జరిగిందంటే, మన ఏదైతే తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ఉందో, సిద్దిపేట జిల్లాలో జరిగిందిది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. ఈ వరుస హత్యలు సంబంధించిన కారణాలు తెలిసిన తర్వాత. సో, నేను మరీ ముఖ్యంగా చెబుతున్న ప్రజలకి, మీ ఇంటి పక్క వాళ్ళైనా గానీ, ఏదైనా దుకాణం దగ్గరికెళ్ళినా గానీ, లేదా అపరిచిత వ్యక్తులైనా గానీ, ఎవ్వరితో అయినా గానీ మీరు అత్యధికంగా అయితే పరిచయాలు పెంచుకోవద్దు. మీతో చాలా మంచిగా మాట్లాడతారు, స్నేహం చేస్తారు. ఆ తర్వాత మీ ఇంటికి వస్తారు. మీ ఇల్లునంతా కూడా గమనిస్తారు. మిమ్మల్ని కూడా గమనిస్తారు. మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్తా ఉన్నారని చెప్పి చూస్తారు. మీరు ఏమేం బంగారం వేసుకుంటున్నారు అని చెప్పి ఇది కూడా చూస్తారు. అంతేకాకుండా మాటల్లో పెట్టి మీ దగ్గర ఆస్తి ఎంతుంది? మీ దగ్గర బంగారం ఎంతుంది? ఇయన్నీ కూడా మాటలో ఏంటంటే ఫ్రెండ్‌షిప్‌లో మనం చెప్పేస్తా ఉంటాం. అయన్నీ కూడా పాయింట్ ఔట్ చేసుకుంటారు వాళ్ళు. పాయింట్ ఔట్ చేసుకొని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్‌గా సమయాన్ని చూసి కొడతారమాట. ఆ సమయాన్ని చూసి కొట్టినప్పుడు మనం బలైపోతామాట. ఇప్పుడు ముగ్గురు మహిళలు కూడాను వరుసగా చచ్చిపోయారు కదా! సేమ్ అదే విధంగా చచ్చిపోయే అవకాశాలుంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు. మీ స్నేహం కాదు. మీ మంచితనం కాదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు మాట. డబ్బు కోసమే మిమ్మల్ని స్నేహం పేరుతో ముసుగులోని మిమ్మల్ని దగ్గర చేసుకుంటారు. అంతేకాకుండా మీకేది హెల్ప్ చేస్తున్నట్టుగా అయితే ఒక హెల్పర్‌గా అయితే మిమ్మల్ని దగ్గర చేసుకుంటారు. కానీ ఆ విషయం మీకు తెలియక వాళ్ళు ముగ్గులో పడిపోతారన్నమాట మీరు. సో, అందుకనే ఈ సిద్దిపేటలో జరిగిన ఏదైతే ఈ 3 హత్యలు, వరుస హత్యలకు సంబంధించిన ఈ సంఘటనని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి మరీ మరీ చెబుతున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దీని మీద మీకేమనిపిస్తుంది? అదే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి వ్యక్తుల నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా అలర్ట్‌గా ఉండాలనే విషయం మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎలా ఉండాలంటే ఈ సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.